या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ఈ ఫలితాలు చెప్పుకునే ముందుగా ఒక్క విషయం మనం చెప్పుకోవాలి. ఇక్కడ చాలామంది వేరే వేరే యూట్యూబ్లో చదివేవండి, వేరే చాలా గురువు గారు చెప్పారు, ఏంటో 4-5 గ్రహాలు ఒక్కో దగ్గర ఉండడం వల్ల ఈ ప్రమాదం వచ్చి మీద పడిపోతుంది, 4 చతుర్గ్రహ కోటం చేరిపోయింది, 2 రాసుల్లో ఏకంగా అటు కుంభంలోనూ అటు మేనంలోనూ కూడా జరిగిపోయింది, ఏదో చాలా ప్రమాదం అంటున్నారు, ఏంటి సార్ చాలా భయంగా ఉంది నాకు అని చెప్పి చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. మీరు ఏమీ కంగారు పడకండి. ఇంచుమించుగా గోచార ఫలితాలు ఇదే విధంగా ఉంటాయి. ఎందుకంటే వీటి ఓర్బిట్లు చాలా అంటే కక్ష్య, ఇవి తిరిగేటటువంటి కక్ష్య అనేటటువంటిది రవికి బుధుడికి ఇంచుమించుగా 4 రోజులైతే, కుజుడికి శుక్రుడికి నెల 15 రోజులైతే, ఈ విధంగా చాలా దగ్గర కక్ష్యలు ఉంటాయి. కాబట్టి ఇంచుమించుగా గోచారంలో ఎప్పుడు ఈ 4 గ్రహాలు కలిసి కానీ రెండు రాశుల్లో కలిసి ఉండటం కానీ, ఒక రాశిలో కలిసి ఉండటం కానీ, మధ్యలో సంక్రమణలు మార్పు చెందుతుంటాయి. కాబట్టి ఆ విధంగా జరుగుతూనే ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా నేను శాస్త్ర ప్రమాణం చూపిస్తాను. మీరు ఎవరో దాని గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. మీకు ఖచ్చితంగా ఇది నమ్మండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే శాస్త్రం కూడా చూపించడానికి కూడా ఛాలెంజ్. ఈ 4 గ్రహాలు ఏదో వచ్చి భూమి ఆకాశం విరిగిపోయి మన ఎత్తుని పడిపోదు, ఈ భూమి బద్దలైపోదు. అది మేదినీ జాతకానికి సంబంధించి కొన్ని ఉంటాయి. అది ఈ 4 గ్రహాలు కూడా కాదు, అవి కూడా ఇవి ఇంచుమించుగా ఇలాగే ఉంటాయండి. ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉంటాయి, ఎన్ని రాసులైనా కూడా ఇలాగే ఉంటాయి. ఇది ఖచ్చితంగా మీరు నమ్మాలి. మీకు కావాలంటే ఉన్న కాస్త కోసా పరిజ్ఞానం ఉన్నాడు వస్తే నేను చూపిస్తాను, ప్రూవ్ చూపిస్తాను. అర్థమైందండి. అందుచేత అవన్నీ చూసి మీరు భయపడవద్దు. ఈ శాస్త్రాలు ఉన్నది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. అలాగని చెప్పేసి లేనివేవో చెప్పేసి 1,00,000 వస్తాయి, కోట్లు వస్తాయి, స్త్రీ వస్తుంది, ఇలా లేనిపోనివన్నీ చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి మిమ్మల్ని భ్రష్టులు పట్టించడానికి కాదు, మిమ్మల్ని భయపడడానికి కాదు. దీనివల్ల జరిగేది జరుగుతుంది, జరగదు. ప్రభావం తగ్గించుకోవడానికి ఏం చేయాలి? ఒకవేళ ఏం లేదండి అక్కడ గొయ్యి ఉంది, మనం చూసుకుని నడిస్తే ఆ గోతులో పడకుండా తప్పించుకు వెళ్తాం, చూడకుండా అయితే గోతులో పడతాం, ఇంతే. అంతకు మించి దీని గురించి ఏదో ఆలోచించేసి బెంగెట్టేసుకుని ఇట్లాంటివే అవసరం లేదండి. మీరు ధైర్యంగా ఉండండి, నేను చెప్పింది చెయ్యండి, మీకు సకల శుభాలు కలుగుతాయి. ఇందులో ఏం కంగారు లేదు. కొంచెం దోషం ఎక్కువగా ఉందనుకోండి, కొంచెం హోమము జపాలు ఉంటాయి. ఈ ఈ గోచారంలో అయితే అవి కూడా ఉండవు. దీనివల్ల ఏవో యోగాలను కూడా చెప్తున్నారు, కానీ గోచారంలో ఏ యోగాలు వర్తించవు. ఏ గ్రహాలను కలిసి అది రకరకాల యోగాలు ఉన్నాయండి. గజగజార యోగం అని, మరొకటి చంద్రమంగళ యోగం అని, ఇట్లా ఏ ఉన్నప్పటికీ అవి ఏవి కూడా గోచారంలో వర్తించవు. అవన్నీ జాతకానికి మాత్రమే. అంత ఖచ్చితంగా చెప్తున్నాను. నేను చదివినంత వరకు, నా పరిజ్ఞానం సహకరించిన మేరకు దాన్ని చూపించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఓకే, ఇప్పుడు ఇకపోతే ఈ మిథున రాశి వారికి జన్మంలోనే గురువు యొక్క సంచారం జన్మంలో శుభ ఫలితములు ఇవ్వజాలదు. మనకి ఆ మనిషికి ఈ మిథున రాశి వారికి ఏమవుతుందంటే, గోచారం ఇక్కడ సంచరించడం వల్ల ఇదే పరమార్థంగా తీసుకోవద్దండి, మీ వ్యక్తిగత జాతకమే మెయిన్ అవుతుంది. అది బాగుందనుకోండి, దీన్ని పట్టించుకోవాల్సిన పని కూడా ఉండదు. ఇక్కడ జన్మంలో గోచార గురువులు ఉండటం వల్ల ఏమవుతుందంటే, మన మనసు చెడు ఆలోచనల వైపు, చెడు ప్రవర్తన వైపు ఆకర్షితులవుతూ ఉంటుంది. ఇకపోతే వీరికి తృతీయంలో కేతు, ఈ తృతీయంలో కేతు అనేటటువంటిది చాలా సహకారం అందిస్తూ ఉంటుంది. మనకి తెలుసున్నవారు, తెలియని వారు, ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో, వ్యవసాయ స్థలాల్లో, మన కుటుంబంలోనే, మన ఇంటి చుట్టుపక్కల అందరూ కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. ఏది అడిగినా ఇవ్వటము, మాట సహాయం కావచ్చు, ధన సహాయం కావచ్చు. అలా మీతో పరిచయం ఉన్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో మనకు ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా సహకరించవచ్చు. ఆ విధంగా తృతీయ స్థానంలో కేతు గ్రహం ఉండటం వల్ల ఆ విధమైన శుభ పరిణామాలు కనబడుతూ ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో రాహువు, బుధుడు, కుజుడు 3 గ్రహాలు ఉన్నాయి. ఇక్కడ రాహువు
కానీ బుధుడు 9 రోజులు ఉంటారు, రాహు పూర్తిగా 4 రోజులు ఉంటారు, కుజుడు 2 రోజులు మాత్రమే ఉంటారు. కాబట్టి ఈ భాగ్యస్థానంలో ఏ ఒక్క గ్రహము, రాహు కానీ బుధుడు కానీ కుజుడు 2 రోజులు కానీ యోగాన్ని ఇవ్వరు. వీళ్ళు చేసే పని ఏంటంటే ముగ్గురు ఇంచుమించుగా అదే ఫలితం అండి. స్థానాన్ని బట్టే ఫలితాలు ఉంటూ ఉంటాయి. కాకపోతే మూర్తి మంత్రాన్ని బట్టి, మూర్తి మంత్రం అని ఉంటుంది, సువర్ణమూర్తి, రజతమూర్తి, లోహమూర్తి, ఇట్లా రకరకాలు ఉంటాయి. దాన్ని బట్టి కొంత ఎక్కువ తక్కువలు ఉండొచ్చు, కానీ ఫలితం అయితే మాత్రం ఇదే. అది దాని సైజు పెరగడమా తగ్గడం అనేది మూర్తి మొత్తం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు కానీ బుధుడు కానీ కుజుడు 2 రోజులు ఉన్నా కానీ వీళ్ళు చేసేదంతా కూడా తండ్రి గారి యొక్క ఆరోగ్యం మీద కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండొచ్చు. ఇక గుళ్ళకి గోపురాలకి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేని పరిస్థితి, మీరు టికెట్ బుక్ చేయించుకున్న వ్యాపారం అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మనకి ఉండదు అని అర్థం, అంతకంటే ఏం లేదు. భాగ్యస్థానం అంటే ఇంకా దాన్ని అలాగే చూసేస్తున్నారు చాలామంది. భావాద్భావం తీసుకున్నట్టయితే పంచమ స్థానానికి సంబంధించినటువంటిది. పంచమ స్థానం అనేప్పటికీ పూర్వపుణ్యం, సంతానం ఇవన్నీ వస్తూ ఉంటాయి. దానికి భాగ్యస్థానం అనేది భావాద్భావం. అంచేత ఆ ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి రావాల్సినటువంటి గుళ్ళు గోపురాలు దేవుడు దర్శించుకొని మన గోడు చెప్పుకొని ఆయనతో ప్రార్థించుకోవడం అవకాశం కూడా కలగకపోవచ్చు ఈ భాగ్యస్థానంలో 3 గ్రహాల వల్ల. ఇకపోతే దశమ స్థానంలో శనీశ్వరుడు, రవి ఒక 14 రోజులు, శని భగవానుడు 10 రోజులు పూర్తి నెల, రవి 14వ తారీఖు వరకు. తర్వాత కుజుడు 2 రోజులు ఇందాక మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు కదా, ఇక్కడ దశమ స్థానంలో కుజుడు ఇంచుమించుగా 28 రోజులు, ఇంచుమించుగా 28 రోజులు. బుధుడు నెలంతా కూడా. బుధుడు ఇక్కడ అంటే ఇక్కడ 9 రోజులు మనకి ఇందాక భాగ్యస్థానంలో ఉన్నారు, ఇక్కడ దశమ స్థానంలో మిగతా అంటే 9 రోజులు పోతే 21 రోజుల పాటు ఇక్కడ సంచారం చేస్తున్నారు. ఇక్కడ బుధుడు కూడా మీకు బుధుడు దశమ స్థానంలో యోగాన్ని ఇస్తాడు. 21 రోజులు మీకు మంచి ఫలితాలు ఇస్తాడు. ఉద్యోగరీత్యా పెరగడం జరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. అలాగే కుజుడు దశమ స్థానంలో యోగించజాలడు. కాబట్టి ఈయన 2 రోజులు మాత్రం వదిలేస్తే 28 రోజుల పాటు ఈయన ఇక్కడ ఉంటారు. ఈయన వెనక లాగుతూ ఉంటారు. బుధుడు మిమ్మల్ని ముందుకు తోస్తే ఈయన వెనక లాగుతూ ఉంటారు, ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఆ విధంగా. ఇక్కడ పోతే రవి దశమ స్థానంలో 14 రోజులు ఉంటున్నారు. తదుపరి ఆయన సంక్రమణం చెంది మేషంలోకి వస్తున్నారు. ఇక్కడ మళ్ళీ 15 రోజులు అంటే 15వ తారీఖు నుంచి నెల 16 రోజుల పాటు ఈ 2 స్థానాల్లోనూ కూడా రవి యోగకారకుడు అవుతున్నారు. దశమ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగ పరంగా చాలా మంచి మీకు ఎదుగుదల కనబడుతుంది, ఆదాయం పెరుగుతుంది. అలాగే ఏకాదశి స్థానంలో కూడా 16 రోజులు ఉంటున్నారు కాబట్టి అక్కడ కూడా అది లాభం. అది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. అలాగే ఏ పని మొదలెట్టినా పూర్తి చేయగలుగుతారు. అంటే రవి పూర్తిగా నెలంతా మీకు అనుకూలురే, బుధుడు మీకు అనుకూలురే అంటే ఇక్కడ మనకి దశమ స్థానంలో ఉన్నప్పుడు. అలాగే శని భగవానుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు ఈయన వెనక్కి లాగుతాడు. అక్కడ కొన్ని వృత్తిపరమైన అడ్డంకులన్నీ కలిగిస్తూ ఉంటారు శని భగవానుడు. ఇకపోతే ఏకాదశ స్థానంలో రవి ఒక 15 రోజుల పాటు ఉన్నారు. ఇక్కడ శుక్రుడు కూడా 19వ తారీఖు వరకు ఉంటారు. ఇక్కడ ఈ ఏకాదశ స్థానంలో ఈ 2 కూడా రవి శుక్రులు 2 కూడా మీకు ధనానికి లోటు లేకుండా చూస్తారు. అంతా ఏ వ్యవహారం మొదలుపెట్టినా అందులో మీరు విజయం సాధిస్తారు. ఈ విధంగా ఫలితాలు రవి శుక్రుడు ఇస్తున్నారు ఏకాదశి స్థానంలో. అంటే రవి 15 రోజులే, ఈయన శుక్రుడు 19 రోజులు. తదుపరి ఈ శుక్రుడు 20వ తారీఖు నుంచి ఇక్కడ మీకు వ్యయ స్థానంలో, శుక్రుడు వ్యయ స్థానంలో కూడా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గోచార రీత్యా ఒక్క శుభుడు మాత్రమే. ఆయన కూడా మీకు ఏకాదశి స్థానంలోనూ ద్వాదశంలోనూ ఉన్నారు కాబట్టి పూర్తిగా శుక్రుడు అనుకూలుడు. అలాగే రవి పూర్తి అనుకూలుడు. ఇక ఏకాదశ స్థానంలో అనుకోండి, బుధుడు కూడా మీకు 10వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారికి కేతు అనుకూలంగా ఉన్నాడు. ఇన్ని గ్రహాలు, ఎక్కువ గ్రహాలు మీకు అనుకూలత కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఈ రాశి వారికి ఏ విషయంలోనైనా ముందుకు వెళ్ళచ్చు ధైర్యంగా అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించండి. ఏమైనప్పటికీ కూడా కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది. మీరు నవగ్రహాలని మర్చిపోకండి. మీకు అది భాగం, ఒక జీవితంలో ఒక భాగము, మీ పూజలో ఒక భాగము. మీ జీవితంలో మీరు భోజనం ఎలా చేస్తున్నారు, టిఫిన్ ఎలా చేస్తున్నారు, ఎలా పడుకుంటున్నారు, అట్లాగే ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు కేటాయించండి. మీకు ఈ దోషాలు చాలా వరకు ఉపశమిస్తాయి. కొంతవరకు మీరు ఈ బాధ నుంచి బయటపడవచ్చు. శుభం భూయాత్.